నిప్పు లేనిదే పొగొస్తుందా అనేది సహజంగా అందరి నోటా వినపడే వాడుక పదం. ఈ పదమే ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. దీనికి కారణమూ లేకపోలేదు. మరో మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు అన్న వార్తలు ఆ నోటా ఈ నోటా ఒకంత గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఆ మాజీ మంత్రి మాత్రం ఆ వార్తలను అడ్డంగా కొట్టిపారేస్తున్నారు. తనను చెయ్యి పట్టి నడిపించిన దార్శనికుడు జగన్ అని, ఆయన వెంటే తన భవిష్యత్ అడుగులు అంటూ ఆ మాజీ మంత్రి కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. రాజకీయాలు అన్నాక కండువాల మార్పు సహజమే కదా. ఆ మాజీ మంత్రి పార్టీ మార్పు ఖాయమనే ఘంటాపదంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఫ్యాన్ కు గుడ్ బై చెబుతారా లేదా? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయాలు సైలెంట్ గా హీట్ పుట్టిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం జిల్లాలోని రాజకీయ నాయకులు వేసే అడుగులు అలాంటివి. మరి ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకులు చూడటానికి చాలా సైలెంట్ గా కనిపించినా వారు తీసుకునే రాజకీయ నిర్ణయాలు మాత్రం తెగ హీట్ పుట్టిస్తుంటాయి. ప్రస్తుతం ఓ మాజీ మంత్రి, మరో తాజా మంత్రి మాట్లాడే మాటలు, వేసే అడుగులు మాత్రం కాకరేపుతున్నాయి. ఇదంతా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గురించే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి ఆదిమూలపు. ప్రకాశం జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా 5 ఏళ్లు పనిచేశారు. అయితే ఆదిమూలపు సురేష్ గురించి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 2 విషయాలు మాట్లాడుకోవాలి. వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఎర్రగొండపాలెం నుంచి 2 సార్లు, సంతనూతలపాడు నుంచి 1 సారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో కంటిన్యూగా 5 ఏళ్లు మంత్రిగా పనిచేసి కూడా కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సి వచ్చింది. జిల్లాలో మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదిమూలపు సురేష్కు సొంత నియోజకవర్గం అంటూ ఒకటి లేకుండా పోయింది. మరో విషయానికొస్తే ప్రకాశం జిల్లాలో గత ప్రభుత్వంలో 2 మంత్రులుండేవారు. ఒకరు బాలినేని, మరొకరు ఆదిమూలపు. వీరిద్దరిలో మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని కాదని మరోసారి మంత్రిగా సురేష్కు అవకాశం ఇవ్వడంతో బాలినేని అలగడం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో సరిగ్గా ఇక్కడి నుంచే రాజకీయ ఈక్వేషన్లు మారటం ప్రారంభమయ్యాయి. ఆదిమూలపు సురేష్ 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆదిమూలపు ఆశలను నెరవేర్చటం తెలుగుదేశం పార్టీకి తలకు మించిన భారమైందట. దీంతో సురేష్ స్థానంలో అప్పటి వైసీపీ నేత డేవిడ్ రాజును టీడీపీలోకి తీసుకుని సురేష్కు చెక్ పెట్టారని కూడా ప్రచారం జరిగింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రిగా సురేష్ 5 ఏళ్లు కొనసాగారు. 5 ఏళ్లు మంత్రిగా కొనసాగినప్పటికీ సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నుంచి సురేష్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదంటూ సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయనను కొండపి నియోజకవర్గానికి వైసీపీ హైకమాండ్ బదిలీ చేసిందన్న వార్తలొచ్చాయి. అప్పటికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిపై ఆదిమూలపు ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆదిమూలపు సురేష్ వైసీపీకి రామ్ చెప్పబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సైకిల్పై సవారీకి సిద్ధమయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆదిమూలపు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఊపిరి ఉన్నంతకాలం జగన్తోనే తన ప్రయాణమని ఖరాఖండిగా చెప్తున్నారు. కొండపి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, తాజా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాత్రం నిప్పులేనిదే పొగ వస్తుందా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిమూలపు, డోలా ఇద్దరూ వేరువేరు వాయిస్లు వినిపించడంతో ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో సస్పెన్స్ నెలకొంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమేనన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతున్న టాక్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో అనేక మార్పులు ఉండొచ్చంటున్నారు. ఈ క్రమంలో ఆదిమూలపు వైసీపీలోనే కొనసాగితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది సస్పెన్స్గా మారింది. కొండపి నుంచి పోటీ చేయాలంటే సొంత పార్టీలోనే వరికూటి అశోక్ బాబు, డాక్టర్ వెంకయ్య ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరితో పాటు ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న జూపూడి ప్రభాకర్ కూడా రేసులో ఉన్నారు. వీరిని కాదని సురేష్కే అధిష్టానం టికెట్ కేటాయించినా ప్రస్తుతం మంత్రిగా ఉన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే డోలాపై విజయం అంత సులువు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రకాశం జిల్లాలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో సురేష్కు గెలిచే అవకాశాలు ఎలాగూ కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. మళ్లీ కొండపి బరిలో నిలవాలంటే సొంత పార్టీ నుంచే తీవ్రమైన పోటీ ఉన్నందున ఆదిమూలపు భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఈక్వేషన్స్ మధ్య ఆదిమూలపు మనస్సులో ఏముంది? పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారా, జగన్ వెంటే నడుస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే మంత్రి డోలా ఇచ్చిన హింట్
సురేష్ పార్టీ మార్పు ఖాయమన్న వాదనకు బలం చేకూరుస్తోంది. సురేష్ ఫ్యాన్ కి కటీప్ చెప్పి సైకిల్పై సవారీ చేస్తే మాత్రం రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కారు, శాశ్వత మిత్రులు కారు అన్నది మరోసారి రుజువవుతుంది.